ఇదిగోండి అట్లా కూర్చురు బయ్యలు బ్యాచిలర్స్. గైస్ ఒక్క వికెట్ డౌన్. ఆహా గాలి వస్తుంది, సుఖంగా కూర్చురు. టెంపుల్ అయితే మర్చిపోతుంది. మార్నింగ్ 4. ఈ పాయింట్లో అలో లేదు లోపల. కళ్ళలో ఆడుతున్నాయి, పంచలు వేసుకుంటూ మెట్లు ఎక్కాలి. ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. హలో గైస్, అందరికీ నా బ్లాగ్లోకి అయితే స్వాగతం. ఈరోజు అయితే కాలేజ్ అయితే వెళ్తున్నా, రెడీ అయిపోయినా అని. ఇప్పుడైతే టిఫిన్ తెచ్చుకొని తినేసి డైరెక్ట్ కాలేజ్ వెళ్ళిపోదాం. కాలేజ్ అయితే రీచ్ అయిపోయినా. ఇప్పుడైతే బస్సులు అన్నీ వస్తున్నాయి. అటు సైడ్ ఎన్సీసీ చేస్తారు, ఇటు సైడ్ మొత్తం కడుతుర్రు కాలేజ్ అయితే. ఇప్పుడు డైరెక్ట్ జావా ల్యాబ్ ఉంది, జావా ల్యాబ్కి పోయి కూర్చోాలంటే. మార్నింగ్ ల్యాబ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇంటర్వెల్ అని బయటికి వచ్చినాం. సాయంత్రం అయితే అవునరా ఇప్పుడు తీసిన శరది. సాయంత్రం ఎక్కడ పోతున్నాం మనం? సాయంత్రం అంటే నైట్ 2 o'clock యాదగిరి గుట్ట అయితే పోతున్నాం ఈరోజు నైట్ మొత్తం. అట్లా అంటే 4 o'clock మార్నింగ్ పోదాం అంటాడు మావాడు, నైట్ పోతాం. ఇప్పుడైతే క్లాస్కి పోవాలి. నైస్ కాలేజ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే క్యాంటీన్ పోతున్నాం. క్యాంటీన్ పోయి ఫాంట్ అవి తాగుతాం. ఇప్పుడు దాకా అయితే శరత్ గానికి ఫ్రీ ఫైర్ కుక్కని కొట్టినాం. నేను ఈడు బొంగు కొట్టినాం. అరే ఎన్నిసార్లు కొట్టించుకున్నాడు? 08 కొట్టినా, 08 కొట్టినా. అవునా? 08 కొట్టినా ఫ్రీ ఫైర్లో బయ్యకి. మా దాంట్లో నైట్ అయితే అయిపోయింది. ఈ బట్టల్లో చూస్తారు కదా, నేను ఇంకా స్నానం చేసుకోలేదు. స్నానం చేసుకొని పోవాలి. ఈడైతే సందుగాని ఇంటికాడ అయితే వచ్చేసిండు. ఇప్పుడు నేను మా ఇంటికి పోయి స్నానం చేసుకొని పోతా. కానీ ఇప్పుడైతే వీళ్ళతోనే టైంపాస్ చేస్తా ఒక 12 దాకా. వీళ్ళేమో ఫ్రీ ఫైర్ ఆడుతారు. ఆడతారా? నేను ఇట్లా ఇప్పుడు ఆడతా. ఇప్పుడు వచ్చేస్తా. రీళ్ళు చెయ్యి, ఇంకా మంచిగా ఉంటుంది. అన్నం వండేసిర్రు. ఇగో పప్పు ఇట్లా వండేసిర్రు. పప్పు ఏది? పప్పు ఇక్కడ ఇవ్వండి. అట్లా కూర్చురు బయ్యలు బ్యాచిలర్స్. ఇప్పుడు తినాలి. బ్యాచిలర్ లైఫ్ రా. ఒక దాంట్లో ఇద్దరు తినండి. బయట కూర్చున్నాం. పైన చూడండి, పైన స్కై బ్లాక్ ఉంది. అరే అమావాస్య బయట కూర్చొని తింటున్నాం రా. అయిపోతుంది అమావాస్య, ఇంకా గంట అయితే. చలో మళ్ళా ఇప్పుడు తినేస్తా. మాలు ఖాళీ రెడీ అయిపోయారు. నేను ఒక్కడనే రెడీ కాలే. ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెడీ అయిపోతా. గైస్ ఫైనలీ రెడీ అయిపోయినా. మామూలుగా ఇట్లా వచ్చేసారు. ఇంటికాడ నుంచి రెడీ అయిపోతున్నాం. ఖాళీ భయ్య మొత్తం కుర్తా వేసిండు. శ్రీనివాస్ భయ్య చలో ఇప్పుడు స్టార్ట్ అవ్వడే. డైరెక్ట్ యాదగిరి గుట్ట పోతాం, చూపిస్తాం. ఇప్పుడైతే టైం అయితే 2:30 అవుతుంది. డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఫైనల్లీ యాదగిరి గుట్ట ఇంకా 9 kilometers అయితే ఉంది. 9 కదా, 5. ఇక్కడైతే ఆపినాం. సుఖంగా ఉంది. ఎట్లా టైం ఎంత అవుతుందిరా శరత్? ముందులో కనిపిస్తలే. ఐ థింక్ 3:40 అవుతుంది. చూపిస్తా ఎంత సుఖంగా ఉందో. అంటే సైలెంట్గా ఉంటే చూడండి. సుఖంగా ఉంది మొత్తం. మంచిగా గాలి కొడుతుంది కదా, దానివల్ల ఇంకా సుఖంగా ఉంది. మొత్తం రోడ్డు మొత్తం ఖాళీనే. ఇప్పుడు ఇక్కడైతే కూర్చుర్రు ముగ్గురు. కనిపియట్లేను. ఆహా గాలి వస్తుంది, సుఖంగా కూర్చుర్రు. చూసి నిద్రపోగల. ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయినాం. చూడండి యాదగిరి గుట్ట. మంచిగా గాలి అయితే కొడుతుంది. ఇక్కడ నుంచి కొండ కదా, గాలి వస్తుంది ఇటు సైడ్ నుంచి. కనిపిస్తుందేమో, మొత్తం ఎగురుతున్నాయి. క్రేజీ వస్తుంది గాలి అయితే. మార్నింగ్ ఇక్కడ అనౌన్స్మెంట్ అవన్నీ ఉన్నాయి. ఇదిగోండి టెంపుల్ అయితే మర్చిపోతుంది. మాల్ ఇక్కడ లోపల రెస్ట్ తీసుకుంటారు. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, కింద మొత్తం కనిపిస్తుంది కొండ పైన నుంచి. గాలి అయితే క్రేజీ వస్తుంది మార్నింగే.
గాలి అయితే క్రేజీ వస్తుంది. ఇప్పుడు కొంచెం సేపు అయితే లోపల వెళ్ళిపోతాం. మస్తు సుఖంగా ఉంది. అంటే ఎప్పుడు యాదగిరిగుట్ట మార్నింగ్ రాలేదు నేను, మార్నింగ్ ఫస్ట్ టైం. ఇంకా రష్ ఎప్పుడు రష్లోనే చూస్తాం కదా, ఇప్పుడు మార్నింగ్ చూస్తేమో మొత్తం ఖాళీగా అనిపిస్తుంది కదా, దానివల్ల ఇంకా పీస్ఫుల్గా అనిపిస్తుంది మొత్తం. ఇవ్వండి మొత్తం జనాలే ఉంటారు. కొంచెం సేపు అయితే ఒక 10 o'clock లేకపోతే 9 o'clock 8 o'clock ఎప్పుడు చూస్తే మొత్తం ఖాళీ ఉంది ఇక్కడ. కొంచెం సేపు అయితే మొత్తం నిండిపోతుంది. మంచి సుఖం అనిపిస్తుంది. గాలి కొడుతుంది ఒక సైడ్ నుంచి. ఆహా గైస్, ఒక్క వికెట్ డౌన్ అయిపోయింది వికెట్. అరే ఆ లైట్ ఆన్ చేయరా శరత్, ఎవరో చూపి. ఆహా భయ్యా ఫుల్ కోమలు వెళ్ళిపోయిండు నిద్రలా పాపం. ఆఫ్ చేయి. ఇప్పుడు ఒక 10 minutes అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాం దర్శనానికి. ఓడిపోయి ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ కూర్చున్నాం అప్పటి నుంచి పడుకుంటున్నామని. ఏం చేద్దాం, అప్పుడప్పుడు ఓడిపోతాం. ఓటమి ఇట్లా గెలుపు లెక్క తీసుకోవాలంటారు గారా. ఈ డైలాగ్ రావట్లే. పంచ అయితే పక్క ఇప్పుడే కొన్నాం, పంచలు కొన్నాం. ఇగో ఈ పాయింట్లో అలో లేదు లోపల. ఇప్పుడైతే పంచలు కట్టుకొని సీదా వెళ్ళిపోతాం దర్శనానికి. ఫార్మల్ వేసుకొని రావాలి. ఫార్మలా కుర్తా పైజామా ట్రెడిషనల్ ఫార్మల్ ఇట్లా కాదు. చలో ఇప్పుడైతే పంచలు కట్టేసుకొని వెళ్ళిపోవడం. పంచలు చూస్తుర్రా, కలకల్లలో ఆడుతున్నాయి. పంచలు వేసుకుంటూ శరత్ గడ అక్కడ కట్టుకుంటాడు. మాడు ఆల్రెడీ ఫార్మల్ ఏంది ట్రెడిషనల్ వేసుకొని వచ్చిండు. ఇవ్వండి. అరే నా లుంగి తీరా, లుంగిరా పంచ 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 దూరం నుండి ఎట్లా కనిపిస్తుంది, అట్లా కనిపిస్తుంది మొత్తం. పైన అయితే వచ్చేసినాం. వాళ్ళు అయితే ఫోటోలు దిగుతారు. ఇవ్వండి పంచలు వేసుకురు. నైట్ అయితే గుడి అట్లా కనిపిస్తుంది. నైట్ కాదు, మార్నింగ్ 4 మొత్తం. ఇప్పుడు కొంచెం సేపు అయితే తెల్లాడుతుంది, ఒక 2 hours 3 hours అయితే. వాళ్ళు అయితే అప్పుడు దాకా ఫోటోలు అయితే దిగుతారు ఇక్కడ. సరే పంచ కట్టుకొని ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం? పంచ ఫస్ట్ టైం కట్టుకున్నాం. ఏదో ఒకటి రాబి ఫస్ట్ టైం అయితే కట్టినాం అంతే. గైస్ ఫైనల్లీ అయితే అయిపోయింది అభిషేకం. మార్నింగ్ 4:30 to 6:30 ఉంది. ఇప్పుడైతే బయటకు వచ్చేసినాం. తెల్లారిపోయింది. చూడండి గుడి మొత్తం లైట్స్ ఆఫ్ అయిపోతాయి. కూర్చొని తినేసి వెళ్ళిపోతాం. కొంచెం సేపు ఆగి వెళ్ళిపోతాం అంతే. పూజ అయితే మంచిగా అయిపోయింది. మంచిగా ముంగడు కూర్చుండు. అఖిల్ గాడైతే ముంగడు కూర్చుండు. మేము కొంచెం వెంకలు కూర్చుండే. అక్కడ లైన్ వైజ్ ఉంటుంది. మీరు ఉడకలే గడప దగ్గర కూర్చున్నట్టు. అవునరా, మేము కూర్చున్నాం కానీ ఏమైందంటే ఒక చోటేమో ఒక లైన్ లేదు. అది కాదురా, ఒక లైన్ ఏమో తీసేయమన్నారు కారా, మేము ఆ లైన్లోనే కూర్చున్నాం. మార్నింగ్ వ్యూ అట్లుంటుంది. ఇంకా ఎవరు రాలే కదరా, ఫ్రీ దర్శనం స్టార్ట్ అవ్వలే కదా. అది అయిపోయినాక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రీ దర్శనం. ఇక్కడ నుంచే రావాలి మొత్తం ఫ్రీ దర్శనం అయితే. మనం ఎంతసేపు కూర్చున్నాం రా? గంటన్నరనా? గంట కూర్చున్నామా మనం? గంటన్నర. అరే గంటన్నరలా అది వచ్చేస్తుంది ఆరా. అదే అవును. పోయేటప్పుడు 4:30 పోయినాం. బా శరత్ గాడు మెడిసిపోతుండు. శరత్ గాడు చూడు తెల్ల మెడుస్తుండు, షైన్ అవుతుండు. ఎండ్ ఇక్కడ ఇటు సైడ్. ఫస్ట్ టైం బ్రో. అఖిల్ బిగ్ థాంక్స్ టు యు. ప్లాన్ చేసింది నువ్వే కదా. గైస్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు ఎక్కడ పోతాం? స్వర్ణగిరి. డైరెక్ట్ స్వర్ణగిరి అయితే పోతున్నాం. నాది ఫస్ట్ టైం స్వర్ణగిరి టెంపుల్. నువ్వైనా పోలే, నువ్వు పోలే, మేమిద్దరం పోలే, ఇద్దరు పోయారు. ఇప్పుడు పోతాం. ఇప్పుడు డైరెక్ట్ స్వర్ణగిరికి పోయి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. యాదగిరిగుట్ట నుంచి వెళ్ళిపోతున్నాం. వ్యూ చూడండి మొత్తం. గాలి ఘోరంగా కొడుతుంది. డౌన్లో ఉంది ఫుల్ గాలి, మొత్తం కొండనే. ఇప్పుడైతే స్వర్ణగిరి టెంపుల్ కాడ అయితే వచ్చేసినాం. పార్కింగ్ అయితే పెట్టేసినాం. ఇప్పుడైతే మెట్లు ఎక్కాలి. ఇక్కడ కనిపిస్తుందిగా ఇవే మెట్లు ఎక్కి లోపల పోవాలి. ముంగటైతే పాదాలు అయితే ఉన్నాయి స్వామివారిది.
ఇక్కడనే స్వామివారు మిడిల్లో ఉంటారేమో. ఎక్కువ రీల్స్లో చూసిన, పబ్లిక్ ఏం లేదు మార్నింగ్. ఉండొచ్చా? ఎవరు కనిపించట్లే కారా ఎక్కువ. పైన పోయినాక తెలుస్తారు. చాలా మెట్లు ఎక్కాలి, కొన్ని ఉన్నాయి. అంటే దూరం నుంచి చూస్తే ఎక్కువగా అనిపిస్తున్నాయి మాకు. నాకు అట్లా అనిపించింది, ఎక్కువ ఉన్నాయేమో అనుకున్నా, చూస్తే కొన్ని ఉన్నాయి. మొత్తం నిద్రపోకుండా టూ టెంపుల్స్ తిరుగుతున్నాం. పైన ఎక్కినాక అయితే అట్లా కనిపిస్తుంది మొత్తం టెంపుల్. ఇప్పుడు ఎట్ సైడ్ నుంచి రా మనం పోయేది? టికెట్ ఏం అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే రష్ లేదు. రష్ ఉంటే టికెట్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. పొద్దున మార్నింగ్ కదా, ఎక్కువ మంది రష్ గిట్ల లేరు. ఇంకా సండే సాటర్డే కాదు ఇక, అందుకనే జల్ది అయిపోయింది దర్శనం. ఇప్పుడైతే ఆ సైడ్ పోతున్నాం. వాటర్ మధ్యలో దేవుడు ఉంటాడు, పండుకొని ఉంటాడు. ఇప్పుడు అక్కడ పోయి మెల్లగా కిందకి వెళ్ళిపోతాం. స్వామి ఇక్కడ విగ్రహం కడుతుర్రు. ఇక్కడేమో గంట ఉంది పెద్దది. లోపలైతే పోతున్నాం. ఏమైంది? నేను వీడియో చేయట్లేరా, అక్కడ లేట్ అయింది. ఇక్కడ దీపం ముట్టియడానికి అవుతుంది. వీడియో తీయలేరా ఇప్పుడు దాకా. ఇవ్వండి, మెయిన్ ఎక్కువ మంది రీల్స్ చేసేది ఇక్కడనే. ఇవ్వండి, మెయిన్ ఎక్కువ మంది చూడడానికి వచ్చేది ఇదే. అంటే ఎక్కువ మంది రీల్స్లో చూసింది ఇదే. ఇక మేము ఇట్లా అట్లానే వచ్చినాం. వీళ్ళు ఆల్రెడీ చూసిర్రు, ఆడు చూసేసిండు, అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోతాం కొంచెం సేపు ఆగి. ఇవ్వండి, ఇక్కడ నుంచి క్లియర్గా అనిపిస్తుంది. ఇంకా గైస్ నైట్ నుంచి అయితే నిద్రపోలే. ఇప్పుడైతే మాటలు గిట్లా తిరగట్లేదు చక్కగా. మొత్తం ఏంది లో అయిపోతుంది వాయిస్ మొత్తం. అంటే నైట్ నుంచి డైరెక్ట్ నైట్ వచ్చేసినాం కదా మేము, దానివల్ల నైట్ అవుట్ మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడైతే కొంచెం సేపు ఆగి వెళ్ళిపోతాం, డైరెక్ట్ ఇంటికి పోతాం. కాళ్ళు అసలు ఆగట్లే, కింద అట్లానే పోతూనే ఉన్నాయి. గుద్దగలరా? గుద్దద్ది రా అయ్యా. వేసేస్తా అనుకున్నా మన పని ఇటు అటు సైడ్ ఎక్కడ పోతున్నాం బ్రహ్మణం? భయపడి వచ్చాడు రా, అటు వెళ్ళిపోయాడు. భయపడేగా మళ్ళా. ఎక్కడ భయపడ్డా? భయపడ్డా మారా మనమా. నువ్వు చెప్పకరా.